హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. ఈరోజు మేము వచ్చేసి బన్నేరుగుట్ట జులాజికల్ పార్క్ అయితే వచ్చేసాము. మా నైరాకి ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు. ఈ 1 వీక్ మేము బెంగళూరు వచ్చాము మా పేరెంట్స్కి సర్ప్రైజింగ్ అని చెప్పేసి లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను, చూడండి. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది కదా. అండ్ మా నైరా రిక్వెస్ట్ అనమాట, జూకి వెళ్ళాలి అనేసి. హైదరాబాద్లో కూడా ఉంది జూ, అది వెళ్ళి తనకు బోర్ కొట్టిందేమో, బెంగళూరు జూ చూడాలనిపించింది తనకి. అందుకోసం అని చెప్పేసి నేను, మా చెల్లి, తన 2 పిల్లలు, మా 2 పిల్లలు, మా మమ్మీ, మొత్తం ఒక గర్ల్స్ ట్రిప్ లాగా అయిందనమాట. అందరం గర్ల్సే వెళ్ళాము, బాయ్స్ ఒక్కరు కూడా లేకుండా. ఇక్కడ చూడండి, వీళ్ళ క్యూట్ లవ్ కిస్సెస్ చేసుకుంటూ ఇట్లా ఉన్నారు. మా గర్ల్స్ బ్యాచ్ ఫైనల్లీ జూకి వచ్చేసాము. ఈ 4 పిల్లల్ని తీసుకొని మేము నడవలేము అని చెప్పేసి ఇక్కడే ఈ వెహికల్లో అయితే వెళ్తున్నాము. పర్ పర్సన్ 100 రూపీస్, చిల్డ్రన్స్కి 50 రూపీస్. మా నైరాకు ఒక్కదానికే టికెట్, ఇంకా వీళ్ళ ముగ్గురికి లేదు. అండ్ జూ ఎంట్రీ ఫీజ్ కూడా వచ్చేసి 100 రూపీస్. ఫైనల్లీ మా సఫారీ, నాట్ సఫారీ, ఇది సఫారీ కాదు, ఓన్లీ జూలోనే. మేము సఫారీకి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే కిడ్స్కి అలో లేదు సఫారీలో. అందుకోసమని మేము ఇంకా ఈ జూలోనే తిరిగాము. ఇక్కడ చూడండి, నేను వెనక్కి కూర్చుంటానా అని నా చెల్లి నేను ఇద్దరం గోళ చేసి, నేను మా చెల్లి ఒళ్ళో కూర్చున్నాను, నాకు ప్లేస్ ఇస్తావా లేదా అని చెప్పేసి. ఇంకా ఫైనల్లీ మేమైతే ఒక గ్రూప్ ఫోటోకి ఇక్కడ ఇట్లా కూర్చున్నాము. నేను నా పోజులు, మా ఆయన స్పెట్స్ పెట్టుకొని, అవి నాకు చాలా రోజులకి దొరికాయన్నమాట ఇప్పటికీ. ఇంకా అవి వేసుకొని ఒక ఫ్యాషన్ డిజైనర్ లాగా, ఏదో ఒక యుఎస్ నుంచి వచ్చిందలాగా పోజులు కొడుతూ ఉన్నాను. ఫ్రెండ్స్, మేమైతే జూ లోపలికి యానిమల్స్కి చూడడానికి ఎంటర్ అయితే అయిపోతున్నాం. ఫ్రెండ్స్, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను బాగున్నానా కూలింగ్ గ్లాసెస్లో? చాలా బాగున్నా మమ్మీ, నాకు చాలా హ్యాపీగా ఉంది జూకి వచ్చానని. ఇక్కడైతే మాకు స్టిక్కర్స్ అయితే వేస్తున్నారు ఈ వెహికల్కి. స్టిక్కర్స్ అయితే కావు, అది మా చేయి పైన స్టాంప్, అవి మంకీ. సరే నైరా, స్టాంప్ వేస్తున్నారు. ఇవి మేము ఏ వెహికల్లో అయినా ఎక్కొచ్చు అనమాట, ఎక్కడైనా దిగేసి. అందుకోసం అని చెప్పేసి అవి మాకు స్టాంప్ వేస్తూ ఉన్నారు. నైరా, ఈ జూలో నువ్వు ఫస్ట్ ఏ యానిమల్ని చూసావు? జీబ్రాని. జీబ్రా ఎలా ఉంది? చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అది ఒక స్టాచ్యూ లాగా ఉంది, అది అంటే స్టాచ్యూ లాగా ఉంది. ఇంకా సెకండ్ యానిమల్ చూసాను, అది వచ్చేసి జిరాఫ్ అయితే స్టాచ్యూ లాగా ఉంది, సేమ్ జీబ్రా లాగే ఉంది. అది చాలా స్టాచ్యూ ఉంది, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మా నష్రా కూడా చాలా ఎంజాయ్ చేసింది ఈ జూ ట్రిప్. తను యానిమల్స్ని ఇంకా ఐడెంటిఫై చేయట్లేదు, కానీ ఎలిఫెంట్ని మాత్రం మంచిగా ఐడెంటిఫై చేసింది. ఎలిఫెంట్ని చూసి ఏనుగా రైమ్ ఉంది కదా, ఆ రైమ్ తనకు గుర్తొచ్చిందేమో. ఎలిఫెంట్ని చూసి మాత్రం మంచిగా ఎగిరి వేలు పెట్టి చూపిస్తూ ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఏం చూడడానికి వచ్చాము, ఏం కనబడటం లేదు వీడియోస్లో, డైరెక్ట్గా అయితే కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి అడవి కుక్కన ఏమో గుర్తులేదు. నైరా, ఎందుకు అక్కడ వేలాడుతున్నావు? మమ్మీ, అక్కడ ఏం యానిమల్ ఉంది అసలు నాకు కనపడతామే లేదు, అందుకు నేను వేలాడుతున్నా. అక్కడ హైనాస్ ఉన్నాయి, పడుకొని ఉన్నాయి. ఆఫ్టర్నూన్ వెళ్ళాం ఫ్రెండ్స్, అవి ఎండకి మంచిగా తినేసి పడుకున్నాయి. ఇది చూడండి, ఫాక్స్, అబ్బా భలే ఉంది, మట్టిలో మట్టి కలిసిపోయింది. మా నష్రా ఈ జూ మొత్తంలో ఎవరికొకరికి ముద్దులు పెడతానే ఉంది. అసలు ఆ ముద్దులు పెట్టడం మాత్రం ఆపట్లేదు. ఈ బండి కనిపిస్తే ఈ బండి ఎక్కాలి ఒకటే గోల్ అనమాట. పర్లేదు, మా పిల్లలందరూ లాస్ట్ వరకు మంచి కోఆపరేట్ చేశారు.
చూడు నైరా, చూడు ఏం కనిపిస్తున్నాయి నీకు ఇక్కడ. డీర్. డియర్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఏంటి, ఏంటది యానిమల్, ఏమి యానిమల్ అంటున్నా. మమ్మీ ఆ యానిమల్ పేరు చాలా ఈజీ. ఆ యానిమల్ హిప్పోపొటమస్. నైరా ఇక్కడ చూడు, ఎలిఫెంట్స్, 3 ఎలిఫెంట్స్ భలే ఉన్నాయి కదా. అవును మమ్మీ, బట్ దాని దగ్గర ఒక మదర్ ఉంది, చిల్డ్రన్స్ కూడా ఉన్నాయి. చూడు చూడు ఈ నష్రా చూడు, ముద్దులు పెడతానే ఉంది చూడు. త్రూ అవుట్ ఈ జూలో ముద్దులు పెడతానే ఉంది అందరికీ. అసలు ఆపిద్దేమో చూడండి, కొరికి పెడుతుంది. ఇంకొంచెం సేపు ఆగితే మా మమ్మీ తిప్పలు ఇక్కడ ఏం చేస్తుంది నాయరా, అమ్మమ్మ వీడియో చేస్తుంది. మా మమ్మీ రీల్స్ షూట్ చేసుకుంటుంది జూలో. కొంచెం వ్యూ మారుతుంది అని చెప్పేసి అక్కడే కొన్ని సాంగ్స్ అవి మొత్తం పాడుకుంటూ రీల్స్ చేసుకుంటుంది. ఈ నైరా నువ్వేంటి చీతాలాగా మారిపోయావు? నేను చీతాను కాదు మమ్మీ, అదొక ఫోటో. దాని ఫేస్ని కట్ చేసి సర్కిల్ లా కట్ చేశారు. అక్కడ నేను జాగి చూస్తే అక్కడ ఉంది. నైరా నిన్నెవరో పిలుస్తున్నారు, మిక్కీ మౌస్ వెళ్ళిపోయావా? ఏం చేసావు నైరా అక్కడ వెళ్ళి లాస్ట్కి? డాన్స్ చేశాను మిక్కీ మౌస్తో. ఇది వచ్చేసి ఇంకా మా జూ ట్రిప్ అయితే వెళ్ళిపోయింది కాదు, మా జూ ట్రిప్ అయితే అయిపోయింది ఫైనల్లీ. మా నైరా డ్యాన్స్ చూడండి మిక్కీ మౌస్ తోటి. ఫస్ట్లో భయపడింది తన దగ్గరికి వెళ్ళడానికి, లాస్ట్లో డ్యాన్స్ చేసి వచ్చేసింది. నైరా నీకు మిక్కీ మౌస్తో డ్యాన్స్ చేయడం నచ్చిందా? నచ్చింది మమ్మీ. ఇది వచ్చేసి మా నష్రా ఎలిఫెంట్స్ని చూస్తూ ఆ బోన్లో కూడా వెళ్ళిపోయేటట్టుంది దూరిపోయి. మంచిగా నవ్వుకుంటూ వేలు చూపిస్తూ ఎలిఫెంట్స్కి తను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నడుస్తూ వెళ్ళిపోతుంది అనమాట. బాగా ఎంజాయ్ చేసింది. ఎలిఫెంట్స్ని ఒక్కటి గుర్తుపట్టి మంచిగా ఆడుకుందనమాట. ఇదే ఫ్రెండ్స్ మా జూ జర్నీ ఇట్లా అయితే ఎండ్ అయిపోయింది. ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఉన్నది. అండ్ జూలో తిరిగేంత వరకు ఎంజాయ్మెంట్ ఉన్నది. ఇంటికి వచ్చేటప్పుడు అందరం డల్ అయిపోయాము. 4 పిల్లల్ని వేసుకొని మేము 3 వెళ్ళామన్నమాట. బట్ మేము మేనేజ్డ్ అనమాట. మంచిగా ఉన్నది, మంచిగా అనిపించింది. ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేసాము బాగా. లాస్ట్కి ఇంటికి వచ్చేటప్పుడు అందరికీ తెలిసిందే టైర్డ్ అయిపోతాము. వెళ్ళేటప్పుడు ఫేసెస్ ఎంత ఫ్రెష్గా ఉంటాయి అంతే వాడిపోయి ఉంటాయి అన్నమాట ఇంటికి వచ్చేటప్పుడు. ఫైనల్లీ మేము అక్కడే బస్ స్టాప్ ఉంటే ఆ బస్లో పీస్ఫుల్గా ఇంటికైతే వచ్చేసాము. నాకు క్యాబ్ జర్నీ కంటే బస్ జర్నీనే మంచిగా నచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మేము దిగిన కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాం మెమరీస్ కోసం అని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ friends for all. Bye bye.